నాకు తెలియదు కానీ ఇంతసేపు గోదావరి నీళ్ళ మళ్లింపే అనుకుంటున్నాం. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులో కృష్ణా నీళ్ల మళ్లింపు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్రానికి ఇచ్చినటువంటి ప్రిలిమినరీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, గోదావరి నీళ్ళు ఎక్కపోతాం, కృష్ణలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే కృష్ణా నీళ్ళు కూడా మళ్ళీ ఇస్తాం. రెండు రాసిందల్లా. అంటే గోదావరి నీళ్లలో తెలంగాణ గుండు కొట్టుడే, కృష్ణా నది నీళ్లలో కూడా నాగార్జున సాగర్ కూడా లావట్కపోతాం అని చెప్పిండ్రు. దట్ ఐ విల్ షో. అయితే దీంట్లో కూడా ఏంది, ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి వాళ్ళు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏదైతే ఉందో 0 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న కుడి కాలువను డబుల్ ద సైజ్ చేస్తారట. రెండు అంతలు చేసి ఆ 80వ కిలోమీటర్ దగ్గర బొల్లపల్లి అనే రిజర్వాయర్ కడుతున్నాం. ఎప్పుడైనా నాగార్జున సాగర్లో వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు మొత్తం నీళ్లు నాగార్జున సాగర్ నీళ్లను రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించి బొల్లెపల్లిలకు పెట్టుకుంటాము అంటుండ్రు. అంటే నాగార్జున సాగర్ కూడా ఖాళీ చేస్తారన్నట్టు. వరద పేరు మీద నాగార్జున సాగర్ను కూడా ఖాళీ చేస్తారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల, తెలంగాణ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగానితనం వల్ల అది సిఆర్పిఎఫ్ చేతిలోకి వెళ్ళిపోయింది, తెలంగాణ చేతికి వెళ్ళి బయటకు పోయింది. ఇప్పుడు ఏంది, కృష్ణాలో ఎప్పుడైనా నీళ్ళు వస్తే నాగార్జున సాగర్కి వెళ్ళి రోజు 2 టీఎంసీలు తీసుకుపోయి బొల్లెపల్లిలో పెట్టుకుంటాం, అలా 150 టీఎంసీ రిజర్వాయర్ కడతామంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్లు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే 2 రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి, ఈ చిచోర రాజకీయాలు కాదు.